శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. ఆధునిక కాలంలో సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్స్లో నేను చెప్పిన వీడియోస్లో కొంత కంటెంట్ కట్ చేసి రకరకాల ఫోన్ నెంబర్లు ఇచ్చి ప్రజలను అనేక రకాలుగా మోసం చేస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. మాచిరాజు భక్తి ప్రేక్షకులు ఎవరూ కూడా ఇటువంటి ఆన్లైన్ మోసాల వైపు వెళ్ళకండి. గురువు గారి శిష్యులవని చెప్పి కానీ, లేదా వేరే నెంబర్లు వేసుకొని పూజలు చేస్తామని చెప్పినా కానీ డబ్బులు ఇచ్చి మోసపోకండి. ఆన్లైన్ మోసాలను అరికట్టండి. ఆగస్టు 26 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి ఉదయం 7:58 వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉంది. బుధవారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వాటి వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి, పనుల్లో లాభం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. యోగం చాలా బాగుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతైన బుధుడు సింహరాశిలో, రవి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ కెరీర్ పరంగా తీసుకోవటానికి 12 రాశుల వాళ్ళకి బుధుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతైన చంద్రుడు మకర రాశిలో, శని ఇంట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక శాంతి, ఒత్తిడి ఉంటుంది. దాన్ని అధిగమించాలి. సాధ్యమైనంత వరకు మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అక్షరాభ్యాసము, సీమంతం లాంటి కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు శ్రవణ నక్షత్రం మంచిది. అలాగే కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అదేవిధంగా నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి నక్షత్ర బలం అనుకూలిస్తుంది. భూములు, గృహాల కొనుగోలు, వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి ఈ శ్రవణ నక్షత్రం బ్రహ్మాండమైన నక్షత్రం. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్కి శ్రవణ చాలా మంచి నక్షత్రం. అలాగే గ్రహదోషాలు ఉన్న వాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చేసే యజ్ఞయాగాదులకి, హోమాలకు కూడా శ్రవణ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. అలాగే యోగా లాంటి విద్యలు నేర్చుకోవటం ప్రారంభించడానికి కూడా ఈ శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. అనారోగ్యాలు తొలగింపజేసుకోవటానికి, ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి, వ్యవసాయదారులు విత్తనాలు నాటడానికి కూడా శ్రవణ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి వస్తు లాభం చేకూరే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇంటికి అవసరమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి వస్తువులను ఈరోజు మేషరాశి వాళ్ళు కొనుగోలు చేయగలుగుతూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమాజంలో పరపతి పెరిగే అవకాశాలు వృషభ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే సన్మానాలు, సత్కారాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి. ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా పాల్గొంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధన వ్యయం ఉంది. ఉద్యోగమైన, వ్యాపారమైన ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. ధనం ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే మిథున రాశి వాళ్ళకి మాత్రం పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిని సమయస్ఫూర్తితో పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అప్పుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. అప్పులు చేయాల్సి వస్తే చిన్న మొత్తంలోనే అప్పులు చేయాలి, పెద్ద మొత్తంలో అప్పులు చేయకూడదు. అలాగే వ్యాపారంలో కొద్దిగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారం చేసే కర్కాటక రాశి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా సమయస్ఫూర్తితో ఆలోచించి తీసుకోండి. అప్పుడు రాబోయే నష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు విద్యాభివృద్ధి ఏర్పడుతుంది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా విద్యార్థులు సింహరాశి వాళ్ళు రాణించగలుగుతారు. విద్యలో హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా సింహరాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకు చాలా బాగా అనుకూలిస్తాయి.
అలాగే ధన వృద్ధి ఏర్పడుతుంది. అంటే రకరకాలుగా డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాల్లో లాభం కలుగుతుంది. అంతేకాకుండా కుటుంబంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశాలు సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు దేహ బాధలు ఉంటాయి. అంటే శరీరానికి ఏదో ఒకటి ఆరోగ్యపరంగా బాధలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల కన్యారాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు వ్యాపారులకు సామాన్యమైనటువంటి ధనప్రాప్తి యోగం ఉంది. అద్భుతమైన ధనప్రాప్తి యోగం లేకపోయినా ఎంతో కొంత వ్యాపారం చేసే కన్యారాశి వాళ్ళకి లాభం చేకూరే సూచనలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. అలాగే ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే సక్సెస్ అనేది తులారాశి వాళ్ళు ఈరోజు సాధించగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు వెంటాడితే తస్మాత్ జాగ్రత్త. అటువంటప్పుడు సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. కొన్ని ఆందోళనకర పరిస్థితులు చోటు చేసుకున్నప్పటికీ వాటి నుంచి తొందరగా బయటపడే ప్రయత్నం చేయండి. అలాగే బంధువులకు సంబంధించిన వార్త ఎక్కువ బాధకు గురి చేస్తుంది. ఆ బాధ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయటం వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం ఉంటుంది. ఉద్యోగమైన, వ్యాపారమైన ధనపరంగా మంచి ప్రయోజనాలు ధనుసు రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే కార్యసిద్ధి చాలా సులభంగా లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కూడా ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా పెరిగే సూచనలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విశేష వస్తు లాభము చేకూరే సూచనలు ఉన్నాయి. ఇంటికి అవసరమైనటువంటి కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. వస్త్రాలు కొనుగోలు చేయగలుగుతారు. భూషణములు కొనుగోలు చేయగలుగుతారు. అంటే ఆభరణాలు కానీ వస్త్రాలు కానీ కొనుక్కోవటం ద్వారా మకర రాశి వాళ్ళు ఈరోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు దేహ బాధలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే వ్యాపారులకు సామాన్యమైన ధన ప్రాప్తి యోగం ఉంటుంది. కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారం చేసేవాళ్ళు ఎంతో కొంత ధనపరంగా ఈరోజు ప్రయోజనాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు తీర్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రావాల్సిన అప్పులు వసూలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మొండి బాకీలు వసూలయ్యే సూచనలు మీనరాశి వాళ్ళకి బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈరోజు వ్యాపారం మాత్రం కొద్దిగా స్తంభిస్తుంది. మీనరాశి వాళ్ళు ఎవరైనా వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం స్తంభించినప్పుడు కొత్త తెలివితేటలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ప్రధానంగా శ్రావణ మాసంలో వచ్చే బుధవారం కాబట్టి ఓం లక్ష్మీనారాయణాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఓం లక్ష్మీనారాయణాయ నమః ఈ మంత్రం చదువుకొని వెళితే శ్రావణ బుధవారం సందర్భంగా లక్ష్మీనారాయణుల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు బుధహోరలో నేర్చుకుంటే చాలా మంచిది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి ఈ బుధహోర అనేది చాలా అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రధానంగా యోగాన్ని బట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ఎలాంటి పరిహారం పాటించి వెళితే ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.